హలో ఎవ్రీవన్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ రిజల్ట్కి సంబంధించి ప్రజెంట్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి పేపర్స్ అనేది కరెక్షన్ కంప్లీట్ అయిపోయింది అన్ని సబ్జెక్ట్స్. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 1 నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే కొన్ని సెంటర్స్లో జువాలజీ, బాటనీ కూడా స్టార్ట్ కావడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి బైపీసీకి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ దగ్గర పడింది. బాటనీ, జువాలజీ కూడా మనకి దగ్గర పడింది పేపర్ వాల్యుయేషన్. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం మనకి కామన్గా ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎక్కువ పేపర్స్ ఉంటాయి కాబట్టి సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది 2 days అవుతుంది. అంటే ఫస్ట్ అలాగే సెకండ్ 2 రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి. సో మనకి పేపర్ వాల్యుయేషన్ యాక్చువల్గా కొన్ని సెంటర్స్లలో 4th వరకే కంప్లీట్ కాబోతుంది. సో కొన్ని సెంటర్స్లో మనకి వాల్యుయేషన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంది. సో మనకి 8th వరకు పేపర్ వాల్యుయేషన్ అనేది ఎక్స్టెండ్ కాబోతుంది. సో ఎందుకు ఎక్స్టెండ్ అవుతుందని అంటే కొన్ని సెంటర్స్లలో మనకి తక్కువ ఎగ్జామినర్స్ అంటే పేపర్ వాల్యుయేషన్ చేసే ఎస్ఎల్స్, సీనియర్ లెక్చరర్స్ లేదా జూనియర్ లెక్చరర్స్ మనకి తక్కువ మంది ఉండడం వల్ల అక్కడ పేపర్ వాల్యుయేషన్ అనేది స్లోగా జరుగుతూ ఉంది. ఎక్కువ బోర్డ్స్ ఫామ్ అయ్యి ఎక్కువ లెక్చరర్స్ ఉన్న దగ్గర అంటే మనకి దాదాపుగా హైదరాబాద్ సిటీస్ అలాగే వరంగల్ సిటీ లాంటి సెంటర్స్లలో పేపర్ వాల్యుయేషన్ స్పీడ్గా జరుగుతూ ఉంది. ఎక్కువ మంది ఉండడం వల్ల ఎక్కువ పేపర్స్ అనేవి కరెక్షన్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కడైతే పేపర్ వాల్యుయేషన్ లేట్గా జరుగుతుందో ఆ పేపర్స్ని ఈ బోర్డ్స్కి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. సో అంటే పేపర్ వాల్యుయేషన్ ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే బోర్డ్స్కి ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఫార్వర్డ్ చేయడం వల్ల ఇక్కడ పేపర్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకొక 2-3 days అనేది పేపర్ వాల్యుయేషన్ ఎక్స్ట్రాగా పడుతూ ఉంది. సో యాక్చువల్గా మనకి 4th వరకు కంప్లీట్ చేయమని చెప్పారు పేపర్ వాల్యుయేషన్. సో ఈ ఎక్స్ట్రా పేపర్స్ రావడం వల్ల పేపర్ వాల్యుయేషన్ అనేది ఇంకో 3-4 days 8th వరకు అన్ని సెంటర్స్లలో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు. అలాగే దీంతో పాటు ఇంకొకటి మెయిన్గా చెక్ చేస్తున్నది ఏంటంటే ఈ సంవత్సరం మళ్ళీ రీస్క్రూటినైజ్ అంటే పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం. ఈ క్వశ్చన్కి కరెక్షన్ చేసే లెక్చరర్ మనకి 2 marks వేశాడు. సో మనకి OMR షీట్లో పార్ట్ 2లో ఆ క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వేసాడు, టోటల్గా ఎన్ని మార్క్స్ వేసాడు అన్నది ఇది అందులో అప్డేట్ చేయాలి. సో అది అప్డేట్ చేసిండా లేదా అనేది మళ్ళీ చెక్ చేస్తారు. ఫస్ట్ మనకి స్క్రూటినైజర్ అని చెక్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకు చెక్ చేస్తున్నారంటే మనకి లాంగ్వేజ్లో చాలా వరకు మిస్టేక్స్ వస్తున్నాయి. సో పేపర్ 99 marks వచ్చిన క్యాండిడేట్కి 15 marks రావడం లేదా 45 marks రావడం, ఇలా బబ్లింగ్ మిస్టేక్ చేయడం వల్ల మార్క్స్ కరెక్ట్గానే లోపల బయట ఉంటున్నాయి కానీ బబ్లింగ్ అనేది రాంగ్గా చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ అనేది లాస్ అవుతున్నాడు. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండడం కోసం ముందే మనకి ఈ కౌంటింగ్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల కూడా మనకి పేపర్ వాల్యుయేషన్ అనేది లేట్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆల్మోస్ట్ దగ్గర పడింది. సెకండ్ ఇయర్కి సంబంధించి పేపర్స్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ వాటిని చెక్ చేస్తూ ఉన్నారు. సో ఇలా మనకి పేపర్ వాల్యుయేషన్ 8th వరకు కంప్లీట్ అయిపోతే 10 to 15 daysలో మనకి ఆన్బోర్డింగ్ అంటే సో ఆన్లైన్లో మార్క్స్ ఎంటర్ చేయడానికి 10 to 15 days టైం అయితే పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 20 వరకు మార్క్స్ ఆన్లైన్లో అప్డేట్ చేస్తే 21st లేదా 25th వరకు సో 25th వరకు మనకి రిజల్ట్ అనేది అనౌన్స్ చేసే అవకాశం ఉంది. లేదు అంటే పర్టికులర్గా గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ వరకు అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా ఏప్రిల్ 28th ఇలా చేయొచ్చు. మ్యాక్సిమం 25th కల్లా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది.